వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ మైండ్ మేకింగ్ ఇంగ్లీష్ ఈజీ. మనం తెలుగులో ఈ యొక్క సెషన్ ని కంటిన్యూ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 10 టెన్సెస్ ఉన్నాయి వాడుకలో. ఆ 10 టెన్సెస్ లో ఏ టెన్స్ నైనా మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఒక సింపుల్ ప్రెజెంట్ వస్తే సింపుల్ పాస్ట్ వస్తుందనో, సింపుల్ పాస్ట్ నేర్చుకుంటేనే ప్రెజెంట్ కంటిన్యూస్ వస్తుందనో, అట్లా ఒకదాని మీద ఒకటి ఏమీ ఆధారపడి లేవు. అయితే ఆ క్లారిటీ అలా పొందుతూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుందాం. ముందు సింపుల్ అంటే ఈ పదం యొక్క అర్థం ఏమి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్రెజెంట్ అంటే అర్థం ఏమిటి? టెన్స్ అంటే మనకు అర్థం తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాం. టెన్స్ ఈజ్ ఎ డిజైన్, ఇట్ ఈస్ ఎ గైడ్ లైన్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ని ఎట్లా తయారు చేసుకోవాలనే దాని గురించి ఇచ్చినటువంటి గైడ్ లైన్. సో ఇవాళ సింపుల్ కి అర్థం చెప్తాను. సింపుల్ అంటే మనము బీ ఫామ్ అనగా బి అనేటువంటి ఒక వర్బ్ ఉంది. ఆ వర్బ్ ని మెయిన్ వర్బ్ గానే ఉపయోగించాలి, దాన్ని హెల్పింగ్ వర్బ్ గా మార్చవద్దు అనేటువంటి సిద్ధాంతాన్ని గాని గైడ్ లైన్ ని గాని చాటి చెప్తుంది. అది అనగా ఇప్పుడు బిఈ బి. బి అంటే ఏంటి అర్థము? ఉండు, ఉండుము అని అర్థము, లేదా ఉనికి అని అర్థం. అయితే బిని మనం డైరెక్ట్ గా వాడము ఇంగ్లీష్ భాషలో. బి అనే పదాన్ని మనం చాలా రేర్ గా వాడతాము. అయితే దాని యొక్క వేరే స్వరూపాలని మాత్రం మనం ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాము. యామ్, ఈజ్, ఆర్. ఐ యామ్, నేను ఉన్నాను. యు ఆర్, నువ్వు ఉన్నావు. దే ఆర్, వారు ఉన్నారు. హీ ఈజ్, అతడు ఉన్నాడు. షీ ఈజ్, ఆమె ఉన్నది. రవి ఈజ్, రవి ఉన్నాడు. ఐ యామ్ ఇన్ వాలీబాల్ టీమ్. యు ఆర్ ఇన్ క్రికెట్ టీమ్. షీ ఈజ్ ఇన్ ఖోఖో టీమ్. హీ ఈజ్ ఇన్ కబడ్డీ టీమ్. దే ఆర్ ఇన్ బాస్కెట్బాల్ టీమ్. బాస్కెట్బాల్ టీంలో వారున్నారు. ఆమె ఖోఖో టీంలో ఉంది. అతడు కబడ్డీ టీంలో ఉన్నాడు. మీరు క్రికెట్ టీంలో ఉన్నారు. నేను వాలీబాల్ టీంలో ఉన్నాను. ఉండడం అనేది ఒక వర్బ్. హాజరీ, గైర్ హాజరీ, ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్. సో బి అనే వర్బ్ ని మనం వాడేప్పుడు బిని మెయిన్ వర్బ్ గా మాట్లాడు అని చెప్తుంది ఈ సింపుల్ అన్న పదము. ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ఏమిటి? ప్రెజెంట్ అంటే నౌ, NOW, నౌ. నౌ అంటే ఏమిటి? ఇప్పుడు. ఇప్పుడు అంటే ఏమిటి? ఈ అని అర్థం. ఈ సెకండ్, ఈ మినిట్, ఈ రోజు, ఈ డే, టుడే, దిస్ వీక్, ఈ వారము, దిస్ సెకండ్, దిస్ మినిట్, దిస్ డే, దట్ ఈస్ కాల్డ్ టుడే, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఫోర్ట్నైట్, దిస్ ఇయర్, దిస్ సెమిస్టర్, దిస్ డికేడ్, దిస్ సెంచరీ, దిస్ మిలీనియం, దిస్ బర్త్. ఈ దిస్ ప్రక్కన ఏదొచ్చినా అది ప్రెజెంట్. 1 సెకండ్, దిస్ సెకండ్ అంటే తక్కువ. రేంజ్ పెంచితే దిస్ మినిట్, ఇంకా రేంజ్ పెంచితే దిస్ డే, టుడే, ఇంకా రేంజ్ పెంచితే దిస్ వీక్. అది రేంజ్ని పెంచామే కానీ దిస్ అన్న పదము నీ మనస్సుని ఇప్పుడు అనే దాంట్లోనే ఉంచుతుంది. సో మనము ఇప్పుడు అని దేన్నైతే అనుకుంటున్నామో ఆ ఇప్పుడన్న దాని గురించి మాట్లాడేటువంటిప్పుడు మనకు ఒక గైడ్ లైన్ ఉంది. అదే టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఇన్ ఫుట్బాల్ టీమ్. నేను ఫుట్బాల్ టీంలో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఇన్ ఫుట్బాల్ టీమ్. నేను ఫుట్బాల్ టీంలో లేను. యు ఆర్ ఇన్ క్రికెట్ టీమ్. యు ఆర్ నాట్ ఇన్ వాలీబాల్ టీమ్. నువ్వు వాలీబాల్ టీంలో లేవు, నువ్వు వేరే దాంట్లో ఉన్నావు. యు ఆర్ ఇన్ క్రికెట్ టీమ్. అట్లే ఉండడము, లేకపోవడము అని మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అది బి అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అయితే మనకు భాషలో గల అన్ని వర్బ్స్ కి ఒక రకమైన డిజైన్ ఉంటే బి వాడేప్పుడు మాత్రము, బి ఫార్మ్స్ కి మాత్రము మరి వేరే డిజైన్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అదే చాటి చెప్తుంది. బి అన్నటువంటి వర్బ్ కి తప్ప అన్ని వర్బ్స్ కి ఒక గైడ్ లైన్ ఉంది. బి అని వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్ ఉంది.
ఇది ఒక మినహాయింపుగా ఎక్సెప్షన్ గా మనం స్వీకరించాలి. అయితే సింపుల్ ప్రెజెంట్ యొక్క డిజైన్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది చూపించిన తర్వాత మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారు, ఆహా ఇది ఎంత గొప్ప టెన్స్ అని. ఇప్పుడు బోర్డు పైన కొన్ని విషయాల్ని నేను రాసి పెట్టాను. ఐ టాక్, ఐ డు నాట్ టాక్, డూ ఐ టాక్, డు నాట్ ఐ టాక్. ఐ టాక్, ఇక్కడ ఐ అంటే నేను, టాక్ అంటే మాట్లాడుతా, ఇన్ జనరల్ సర్వసాధారణమైనటువంటి విషయాన్ని చాటి చెప్పుకో అని చెప్తుంది సింపుల్ ప్రెజెంట్. నేను మాట్లాడుతా, ఐ టాక్ టూ మచ్ కావచ్చు, ఐ టాక్ ఎవ్రీడే కావచ్చు, ఐ టాక్ ఆల్వేస్ కావచ్చు, ఐ ఆల్వేస్ టాక్ కావచ్చు, ఐ టాక్ ఫ్రీక్వెంట్లీ కావచ్చు, ఐ ఫ్రీక్వెంట్లీ టాక్, ఐ ఆఫ్టెన్ టాక్, ఏదైనా ఉండొచ్చు, మనం ఎట్లైనా సెంటెన్స్ చేసుకోవచ్చు గాక. కానీ ఇక్కడ మాత్రం నేను ఎగ్జాంపుల్ ఐ టాక్ తీసుకుంటున్నాను. అంటే ఐ టాక్ అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని చాటి చెప్పడానికి కోసం వాడుతున్నాను. నేను మాట్లాడతా, నేను మా ఫ్రెండ్స్ తో ప్రతిరోజు మాట్లాడతా. ఐ టాక్ విత్ మై ఫ్రెండ్స్. ఐ టాక్ ఓవర్ ఎ ఫోన్, నేను ఫోన్ పై మాట్లాడతా. ఐ టాక్. ఐ డు నాట్ టాక్ అంటే నెగటివ్, నేను మాట్లాడను. ఐ డు నాట్ టాక్. డు ఐ టాక్, నేను మాట్లాడతానా, నేను ప్రతిరోజు మా ఫ్రెండ్స్ తో మాట్లాడతానా. డు ఐ టాక్ విత్ యూ ఎవ్రీడే, నీతో ప్రతిరోజు మాట్లాడతానా. డు నాట్ ఐ టాక్ విత్ యూ, నేను నీతో మాట్లాడనా. డు నాట్ ఐ టాక్ విత్ మై ఫ్రెండ్స్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడినా. అంటే ఇది నెగటివ్ క్వశ్చన్, ఇది పాజిటివ్ క్వశ్చన్. ఐ టాక్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్, ఐ డు నాట్ టాక్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. Do I talk is positive sentence, I mean in questioning form. Do not I talk is negative sentence in questioning form. అయితే మనము ఇంకా రెండు డిజైన్స్ ని ఇక్కడ మనం నేర్చుకోగలిగితే ఈ సింపుల్ ప్రెజెంట్ డిజైన్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఐ టాక్, దీన్ని మనము 1 అని తీసుకున్నాం ఇక్కడ. ఐ డు నాట్ టాక్ 2 అని తీసుకున్నాము. డూ ఐ టాక్ 3, డు నాట్ ఐ టాక్ 4. ఇప్పుడు 1 + 4 అంటే ఏంటో చూద్దాం. 1 ఐ టాక్, 4 డు నాట్ ఐ టాక్. 1 + 4 ఐ టాక్ ఫుల్ స్టాప్, డు నాట్ ఐ. ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ వాడాను, కానీ టాక్ అనేటువంటి వర్బ్ ని రిపీట్ చేయొద్దని గైడ్ లైన్ చెప్తుంది కనుక రిపీట్ చేయలేదు. ఐ టాక్, డు నాట్ ఐ టాక్ లో టాక్ ని డ్రాప్ చేశాను. సో ఇక్కడ మిగిలింది ఏంటి? ఐ టాక్, డు నాట్ ఐ. ఈ రెండవ భాగము మొదటి భాగానికి బలాన్ని ఇస్తుంది. 2 + 3 చూద్దాం. 2 ఏంటి? ఐ డు నాట్ టాక్. డు ఐ? డు ఐ టాక్ లో నేను టాక్ ని డ్రాప్ చేశాను. ఐ డు నాట్ టాక్, డు ఐ. రెండవ భాగము మొదటి భాగాన్ని బలోపేతం చేస్తుంది. ఐ టాక్, నేను మాట్లాడతాను. ఐ డు నాట్ టాక్, నేను మాట్లాడను. డు ఐ టాక్, నేను మాట్లాడతానా. డు నాట్ ఐ టాక్, నేను మాట్లాడనా. ఐ టాక్, డు నాట్ ఐ, నేను మాట్లాడతాను. మాట్లాడనా. ఐ డు నాట్ టాక్, డు ఐ, నేను మాట్లాడను. మాట్లాడతానా. నేను ప్రతిరోజు మా ఫ్రెండ్స్ తో మాట్లాడను. నువ్వు చెప్పు, మాట్లాడతానా. అంటే దీనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి మీనింగ్ లో. ఈ రెండవది స్ట్రెంగ్త్ అందిస్తుంది మొదటి దానికి. కాబట్టి మొదటి దాని యొక్క మీనింగ్ నే ఖాయం చేసుకోవాలి. మొదటి దాని యొక్క మీనింగ్ ఖాయం చేసుకుంటేనే డబుల్ స్ట్రాంగ్ ఉంటుంది. ఐ టాక్ స్ట్రాంగ్ అయితే, ఐ టాక్ డు నాట్ ఐ డబుల్ స్ట్రాంగ్. కొంత మనకి కోపంగా ఉన్నప్పుడు, మనం చెప్పే విషయాన్ని ఎదుటి వాళ్ళు నమ్మనప్పుడు, మనం స్ట్రెస్ చేయవలసి వచ్చినప్పుడు ఈ విధంగా మనము మాట్లాడతాము. అయితే ఇప్పుడు ఈ డు నాట్ ఉంది కదా, దాన్ని మనం షార్ట్ చేసుకుంటే డోంట్ అవుతుంది. సో డోంట్ అనేది మనము ఫ్రెండ్స్ తో మాట్లాడేప్పుడు, ఇన్ఫార్మల్ గా మాట్లాడేప్పుడు వాడతాం.
కానీ అఫీషియల్ లెటర్స్ లో మనము ఈమెయిల్స్ లో డోంట్ అనకూడదు, డు నాట్ అనాలి. గౌరవంగా మాట్లాడాలి అని పెద్దవాళ్ళతో మనం ఒకసారి నిర్ణయించుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, గౌరవమైనటువంటి పదాలే వాడతాము. కాబట్టి డోంట్ అన్నది వినిపించకుండా డు నాట్ అని వాళ్ళకి వినిపించేట్టుగా మాట్లాడితే అది చాలా పొలైట్ గా ఉంటుంది. అంతెందుకు, ఇంగ్లీష్ భాషలో అన్ని విషయాలు పొలైటే, కానీ ఇక్కడ మనము కొంచెం ఫార్మల్ గా అఫీషియల్ గా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ 3, 4 తీసుకున్నాను. ఇక్కడ వై, వేర్, వెన్, హౌ ప్రశ్నించేటువంటి ఈ 4 పదాలని నేను ఇక్కడ వాడాను. వై డు ఐ టాక్, నేను ఎందుకు మాట్లాడతాను. వై డు నాట్ ఐ టాక్, నేను ఎందుకు మాట్లాడను. వేర్ డు ఐ టాక్, నేను ఎక్కడ మాట్లాడతాను. వేర్ డు నాట్ ఐ టాక్, నేను ఎక్కడ మాట్లాడను. వెన్ డు ఐ టాక్, నేను ఎప్పుడు మాట్లాడతాను. వెన్ డు నాట్ ఐ టాక్, నేను ఎప్పుడు మాట్లాడను. హౌ డు ఐ టాక్, నేను ఎలా మాట్లాడతాను. హౌ డు నాట్ ఐ టాక్, నేను ఎలా మాట్లాడను. కాబట్టి వైతో 3, వైతో 4 కంబైన్ చేయాలి. ఈ వై ఐ టాక్, వై ఐ డు నాట్ టాక్ అంటే అది కామిక్స్ లో, స్టోరీ బుక్స్ లో, ఇలిస్ట్రేటెడ్ కామిక్స్ లో అలా చూస్తామేమో, కానీ అట్లా మాట్లాడద్దు. వై ఐ టాక్ అనకుండా వై డు ఐ టాక్ అని చెప్పాలి. అలాగే వై డు నాట్ ఐ టాక్ అనాలి, కానీ వై ఐ డు నాట్ టాక్ అని అనకపోతే చాలా మంచిగా ఉంటుంది, అది సబబుగా ఉంటుంది. సో మనం ఇవాళ ఏం చూసాము, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 6 రకాలుగా సెంటెన్స్ సాధ్యమవుతాయి. ఆ 6 సెంటెన్సెస్ ని చూసాము. 1, 2, 3, 4, 1 + 4, 2 + 3, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్, తర్వాత ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, తర్వాత ఒక నెగిటివ్, ఒక పాజిటివ్. నేను మీకు వీడియోలో చెప్తున్నప్పుడు కాస్త వేగవంతంగా ఉన్నప్పటికీ కూడా మీరు దీన్ని చూసిన దాన్నే మరొక్కసారి చూసి నోట్స్ తయారు చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను ఇప్పుడు మీకు చెప్తాను.